హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వివరాలు విత్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, రీసెంట్గా మన అద్దంకి దగ్గరలోని సింగరకొండ తిరణాలు అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ తిరణాలకైతే మేము వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది. ఈ దారిలో చూడండి, బండ్లు వస్తూనే ఉన్నాయి. జనమైతే విపరీతంగా వచ్చారు. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో సింగరకొండ తిరణాలు అనేది చాలా ఫేమస్. ఇది చాలా బాగా చేస్తారు. అందరూ ఈ చుట్టుపక్కల దాదాపు 2-3 జిల్లాల సంబంధించిన జనమైతే ఇక్కడికి వచ్చి సింగరకొండ తిరణాలు అయితే వీక్షిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ తిరణాలు అనేది. లక్షల్లో వస్తారు జనాలు కూడా. చాలా బాగుంటుంది. అందరూ ఫ్యామిలీస్తో వస్తారు, వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ తిరణాలను అయితే. ఇక మేము కూడా సరదాగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎంట్రీ దగ్గరికి వెళ్ళంగానే చూస్తారు కదా ఎలా ఉందనేది. జనం అయితే విపరీతంగా ఉన్నారు. కొన్ని చోట్లయితే అసలు ఇసుకేస్తే రాళ్ళని జనం అయితే వచ్చారు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి. మేము బండి పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం మా బండి అనేది. ఇక అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రీ. మేము ఈ రోడ్డు యువతల వైపు ఉన్నాము. ఈ దారి నుంచి ఆ దారికి పోవడానికి అయితే సాహసం చేయాల్సి వచ్చింది. ఈ దారి నుంచి ఆ దారికి పోవటం కోసం. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్. బాగా జనం అయితే వచ్చేసారు. ఇక మేము చిన్నగా రోడ్డు అయితే దాటేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇది ఆర్చి అనేది. సో ఆంజనేయ స్వామి యొక్క గుడికి ఇది ఒక ఎంట్రన్స్. మేము చిన్నగా లోపలికి అయితే వెళ్తున్నాము. నిదానంగా లోపలికి వెళ్ళేసాము. వెళ్ళిన తర్వాత ఇది బయట చూస్తున్నారు కదా, ఇది ఇలా ఉంది బయట. మంచి లైటింగ్ తోటి చాలా బాగుంది. ఇక్కడ బయట అయితే మనకి ఒకవైపు సరస్వతీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. సరస్వతీదేవి అమ్మవారి విగ్రహానికి కూడా లైటింగ్ అయితే వేశారు. చూస్తున్నారు ఎంత బాగుందో అనేది. ఇటుపక్క చూస్తే ఆదిదేవులకు అధిపతి అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. చూశారు కదా. ఇక అది అయిపోయిన తర్వాత ఇటు పక్కన చూస్తే విరాళాలు ఇచ్చిన దాతలు వారి పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. 99 అడుగుల దేవస్థానం శ్రీ అభయాంజనేయ స్వామి 99 అడుగుల దేవస్థానం. ఇది 71వ వార్షికోత్సవ తిరణాలు. ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక చిన్నది ఉంది. దీని వెనకే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. చూడండి ఎంత పెద్దదో. చూడటానికి చాలా చక్కగా అందంగా ఉంది. చూస్తున్నారు ఎంత బాగుందనేది. ఈ తిరణాలు అనేది చాలా ఫేమస్ అండి. ఎవ్రీ ఇయర్ అయితే ఈ తిరణాలు జరుగుతుంది. ఇట్లా వేలల్లో వస్తారు జనం కూడా. చూడండి ఎంత బాగుందనేది. ఇక్కడ ఇది టెంపుల్ పక్కన రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి కానీ అట్లా వచ్చిన వాళ్ళు కూడా రూమ్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూస్తాం కదా, జనం అయితే వస్తున్నారు. వారికి వాటర్ ప్యాకెట్స్ కానీ, తర్వాత లంచ్ వాటర్ ప్యాకెట్స్, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేశారు. ఇక్కడైతే మేము ఆ టెంపుల్ పక్కన రోడ్లో కొంచెం ముందుకెళ్తే ఇక మేము చూస్తే అక్కడ ప్రభలు కనిపిస్తున్నాయి కదా. ఈ ప్రభల దగ్గరికి అయితే జనం చూడండి ఎలా వస్తున్నారో. చూస్తున్నారు కదా జనం ఈ రకంగా వస్తున్నారు అనేది. అందరూ ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి సరదాగా వచ్చి ఈ యొక్క తిరణాలను అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక వచ్చేటికి పక్కన కాలేజ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది కాలేజ్. ఇది కాలేజ్ ముందు రోడ్డే. ఇది మేము చిన్నగా బయలుదేరుతూ ఉన్నాము. జనం మాత్రం కుక్కలుగా వచ్చారు. జనం బాగా వచ్చారు. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను ఈ తిరణాలకు కూడా. చూస్తున్నారు కదా
ఈ ప్రభలు మొత్తం 7 ప్రభలు అయితే పెట్టారండి ఇక్కడ. ప్రతి ప్రభ దగ్గర జనం అయితే బాగుండి వాళ్ళ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తున్నారు. మొత్తం 7 ప్రభలు. అందరూ ట్రాక్టర్లు వేసుకొని బళ్ళు వేసుకొని అందరూ సరదాగా వచ్చేసారు. ప్రతి ప్రభ దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అందరూ బాగా వీక్షిస్తున్నారు. ఇది ఒక వీడియో మాత్రమే, మామూలుగా ఇది చూపిద్దామని చెప్పనేసి అన్ని చోట్ల ఎలా జరిగిందని చెప్పి చూపించడం కోసమే ఒక వీడియో. ప్రతి ప్రభ దగ్గర అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు, జనం బాగున్నారు. చాలా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఈ తిరునాళ్ళు అనేది. ఇంకా ఇవే కాకుండా ఈ యొక్క చూస్తున్నారు కదా, కుర్రోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫ్రెండ్స్తో వెళ్ళాం, సరదాగా ఎంజాయ్ చేసాము. ప్రతి ప్రభ దగ్గర డ్యాన్సులు, ఆటలు, పాటలు బాగా కుర్రోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. డ్యాన్స్లు వేస్తా వాళ్ళు కూడా పైన వాళ్ళు డ్యాన్సులు చూసి వీళ్ళు కూడా డ్యాన్స్లు అయితే బాగా వేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అందరూ వచ్చి ఈ యొక్క తిరునాళ్ళని బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ప్రభ దగ్గర వాళ్ళు వేసి డ్యాన్సులు చూసి వీళ్ళు మురిసిపోతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవి చూసినట్టయితే అక్కడి నుంచి ముందుకెళ్తే మనము చూస్తున్నారు కదా, దూరం నుంచి ఒక వ్యూ చూపిద్దామని చెప్పనేసి ఉద్దేశంతో ఇదైతే తీశాను. మొత్తం 7 ప్రభలు చూస్తున్నారు కదా. అండ్ ఇవే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పరిచారు. వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కొనుక్కోవడానికి బొమ్మలు కానీ ఇవన్నీ కానీ చాలా అయితే ఉన్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఇళ్ళు వేసుకుంటా సంతోషంగా వెళ్తున్నారు. అదే కాకుండా జైంట్ వీల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. జైంట్ వీల్ దగ్గర జనం చాలామంది ఉన్నారు. మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ దాదాపు ఇక మేము ఎక్కేటప్పుడు ఇంకా 1 అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ అవుతుందో 2 అవర్స్ వస్తుందని చెప్పని మేమైతే ఆగాము. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్